హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆసఫ్ జాహీ వంశంలోని మూడో నిజామైన సికిందర్ జా గురించి. సికిందర్ జా అసలు పేరు మీర్ అక్బర్ అలీ ఖాన్. ఇతను 1803 నుంచి 1829 వరకు పాలించాడు. తన అధికారిక బిరుదులు మీర్ ఆసఫ్ జా మరియు సికిందర్ జా. అయితే జనాలలో సికిందర్ జా అనే పేరు బాగా ప్రసిద్ధి చెందింది. 1806 నుంచి 1807లో తన పేరు మీదనే సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించాడు. నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం సబ్సిడరీ అలయన్స్. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ సైన్యం హైదరాబాదులో ఆ నిజాం వాళ్ళకి రక్షణగా ఉండాలి. ఆ సైన్యాన్ని రెసిడెంట్ అని పిలుస్తారు. సికిందర్ జా కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ అధికారి హెన్రీ రెసెల్ హైదరాబాద్కు దివాన్ని నియమించాలంటే కూడా ఈ రెసిడెంట్ అనుమతి తప్పనిసరి అయింది. ఇలా నిజాంకి ప్రధానిగా నియమించబడ్డాడు చందూలాల్. చందూలాల్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప దైవభక్తుడు కూడా. 1575లో గోల్కొండ చక్రవర్తుల్లో మూడో చక్రవర్తి అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో నరహరిరావు అనే సేనాధిపతి అహూబిలం దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసమైన ఆలయాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసిన వాడే ఈ చందూలాల్. అయితే ఈ సికిందర్ జా కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఒక దారి దోపిడి దొంగలు తయారయ్యారు. వాళ్ళని పిండారీలు అని అంటారు. అసలు ఈ పిండారీలు ఎవరంటే, మరాఠాలకు మరియు బ్రిటిష్ వాళ్ళ మధ్య జరిగిన మూడో ఆంగ్లో మరాఠా యుద్ధంలో అప్పటి మరాఠా సామ్రాజ్యానికి పేష్వా అయిన రెండవ బాజీరావు బ్రిటిష్ వారి చేత ఓడిపోయాడు. ఆ ఓటమి కారణంగా బ్రిటిష్ వారు ఆ మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని అక్కడ ఎలాంటి పేష్వాలు ఉండకూడదని ఆ మరాఠా సామ్రాజ్యంలో పేష్వా పదవిని రద్దు చేశారు. మరాఠా సైన్యంలో పనిచేసిన వేలాది సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు. బతుకుదెరువు లేక వాళ్ళు దారి దోపిడి దొంగలుగా తయారయ్యారు. వారిని పిండారీలని అంటారు. వాళ్ళు హైదరాబాద్ సరిహద్దులపై దాడులు ప్రారంభించారు. పిండారీల దాడులతో విసిగిపోయిన సికిందర్ జా రెస్సెల్ను సహాయం అడిగాడు. 1816లో రెస్సెల్ ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దాని పేరే రెస్సెల్ బ్రిగేడ్ సైన్యం. ఈ సైన్యం పిండారీలను అణిచివేసింది. కానీ రెస్సెల్ బ్రిగేడ్ సైన్యం మరియు సబ్సిడరీ అలయన్స్ ప్రకారం వచ్చిన బ్రిటిష్ సైన్యానికి కావాల్సిన ఖర్చు సికిందర్ జా భరించాలి. అలా సికిందర్ జా ఆర్థికంగా ఎంతో నష్టపోయాడు. అప్పుడు రెస్సెల్ సికిందర్ జాకి ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే, హైదరాబాద్లో ఒక బ్రిటిష్ అధికారి విలియం పామర్, ఇతని చేత రెస్సెల్ 1814లో ఒక కంపెనీని మొదలుపెట్టించాడు. ఆ కంపెనీ పేరే పామర్ అండ్ కంపెనీ. ఈ కంపెనీ అధికారికమైన వడ్డీ రేట్లతో అప్పునిస్తుంది. అలా సికిందర్ జా పామర్ అండ్ కంపెనీ వద్ద 60 లక్షలు అప్పు తీసుకున్నాడు. అది కూడా 26% వడ్డీకి. రెస్సెల్ తన పదవీకాలం అయిపోగానే వెళ్ళిపోయాడు. అప్పటికి సికిందర్ జా సంస్థానం ఆర్థికంగా చాలా దీనంగా ఉంది. ఆ రెస్సెల్ స్థానంలో చార్లెస్ మెట్కాఫ్ హైదరాబాద్కి రెసిడెంట్గా వచ్చాడు. అయితే ఆ చార్లెస్ మెట్కాఫ్ సికిందర్ జా సంస్థానం ఆ 26% వడ్డీ వల్ల చాలా నష్టపోయిందని గమనించాడు. 1820లో ఆ పామర్ కంపెనీని మూసివేయాలని అనుకున్నాడు. అయితే ఆ పామర్ అండ్ కంపెనీ వాళ్ళు సికిందర్ జా తీసుకున్న 60 లక్షలు తిరిగి ఇస్తానంటేనే వెళ్ళిపోతాం అని చెప్పాడు. అప్పుడు ఆ చార్లెస్ మెట్కాఫ్ బాగా ఆలోచించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి నిజాంకి 60 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. దాంతో ఆ పామర్ కంపెనీని మొత్తంగా మూసివేసేశారు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా 30 లక్షల రూపాయలుగా బీరర్ ప్రాంతాన్ని తాకట్టుగా పెట్టుకున్నారు. మిగతా 30 లక్షలు 6% వడ్డీ కింద అప్పుగా ఇచ్చారు. ఆ చార్లెస్ మెట్కాఫ్ సంస్కరణల వల్ల హైదరాబాద్ ఆర్థికంగా మళ్ళీ తిరిగి నిలబడింది. ఆ చార్లెస్ మెట్కాఫ్ తర్వాత వచ్చిన రెసిడెంట్ పేరు మార్టిన్. మార్టిన్ కూడా మెట్కాఫ్ చేసినటువంటి పనులు చేద్దామని అనుకున్నాడు. కానీ నిజాం వద్ద పనిచేసే ప్రధానమంత్రి అయినటువంటి చందూలాల్ మోసం వల్ల మార్టిన్ చేయాలనుకున్న ఆ పనులు చేయలేకపోయాడు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 4వ నిజామైన నాదిర్ జంగ్ ఉద్దౌలా గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
ఈ తెలంగాణ చరిత్రని మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.